ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సన్నిధానంలో తండ్రి కూర్చొని వినమ్రులుగా ప్రార్థిస్తుండగా నాయన, మాకు కావలసిన మీ అమూల్యమైన వాక్కులను మాకు నేర్పించండి. వినటానికి సిద్ధపడి ఉండగా నాయన, మీ పిల్లలకు గ్రహించుగల మనస్సును, వివేకము గల హృదయాన్ని అనుగ్రహించండి నాయన. నాయన, మీ మాటలు మీ ఆత్మ సహాయముతో మాట్లాడగలుగుటకు మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కాలానుగుణంగా దేవుడు మనుషులను కలిగించిన తర్వాత మనుషులు దేవునికి విరుద్ధంగా మారిపోయారు కాబట్టి మనుషులనందరినీ కూడా పరిశీలించటం ప్రారంభించాడు. మొదటి ఆకాశంలో ఉన్న ఆయన మనసంతా తన పిల్లలమైన మనుషులుండే చోటనే ఉంది. అంటే ఆయన అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభుల వారిని ఒక ప్రణాళిక ప్రకారంగా నా పిల్లలుగా కాకుండా భూలోకానికి సంబంధించిన వారిగానే బ్రతుకుతున్నారు. వారికి తెలియని విషయం ఏమిటంటే, యాత్ర కొరకు వెళ్ళిన వారు యాత్రను ముగించుకొని తిరిగి రావాలే కానీ యాత్రనే శాశ్వతమైనది అనుకొని భూమి మీద ఉన్నారు. నాయన, నా కుమారుడిగా నువ్వు వెళ్ళి నా పిల్లలను నా దగ్గరికి తీసుకురావడానికి ఎలాంటి ఆలోచనలు చేస్తే బాగుంటుంది. ఇదంతా కూడా మరి దీర్ఘంగా, చాలా దీర్ఘదర్శి కదా దేవుడు అంటే. చాలా దూరం ఆలోచించేటువంటి ఒక గొప్ప భవిష్యత్తు జ్ఞాని ఆయన. అంటే ఏ తరంలో మనుషులు ఎలా మారుతారో, ఏ క్షణాన్న మనుషుల యొక్క మనసు ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తారో, ఎలా బ్రతుకుతారో, ఎలా మాట్లాడతారో, ఇవన్నీ కూడా దేవునికి భవిష్యత్తు తెలుసు. అలా అన్నింటినీ తెలుసుకున్నటువంటి ఆయన, లేదా అన్నింటినీ తెలిసిన ఆయన, తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని భూమి మీదకి పంపించటమే కాకుండా యేసుక్రీస్తు వారు రాకముందు భక్తులైనటువంటి వారి మీద దేవుని యొక్క మనస్సు ఉంచాడు. అలా దేవుని మనస్సు భక్తుల మీద ఉంచటం వెనకాల ఆయనకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, నా కోసం ఎవరైనా ఆలోచిస్తున్నారా, నా కోసం ఎవరైనా బ్రతుకుతున్నారా, నా కోసం ఎవరైనా పని చేస్తున్నారా అని ఎదురు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియులారా, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించటం ప్రారంభించాడు. వివేకం, ఎందుకంటే దేవుణ్ణి కనుగొనాలి లేదా దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే ముందు మనకేముండాలి అంటే వివేకం ఉండాలి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూస్తూ నరులను పరిశీలించెను అని రాయబడింది. దేవుడు మనుషులను పరిశీలించాడు అంటే అర్థం ఏంటంటే అయిపోయింది అని అర్థం. పరిశీలించేశాడు, పరిశీలిస్తాడు అని లేదు, పరిశీలించెను అని అన్నాడు. అంటే నరుల యొక్క హృదయం అనేది ఏ కాలానికి, ఏ తరములో ఉన్నా ఆ తరములో ఆ పరిస్థితులను బట్టి మనుషులు ఎలా మారిపోయారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అని దేవుడు పరిశీలించేశాడు. అంటే మనిషి యొక్క నైజం అనేది దేవునికి అర్థమైపోయింది. ఎందుకంటే నరుల హృదయము బాల్యము నుండి వారి యొక్క తలంపులు, ఆలోచనలు
బాల్యం నుండే చెడ్డవి అని చెప్పాడండి ఆయన. బాల్యం నుండే చెడ్డవి అన్నాడు. అందుకే మనుషుల యొక్క వారి వారి కాలాలలో పుట్టుకొచ్చినటువంటి వారందరినీ కూడా ఎవరు ఎలాంటి వారు అన్నది మనకు తెలియకపోయినా మనుష్య హృదయములో, వాని హృదయములో ఏదైతే ఉందో అది వాడే చెప్పగలడు. నా హృదయంలో ఏముందో నేనే చెప్పగలను. మీ హృదయాలలో ఏదైతే ఉందో అది మీరే చెప్పగలరు, లేదా దేవుడు చెప్పాలి. ప్రేమన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. మరి ఏ తరంలో ఎలాగుంటారో ఆయనకు ప్రస్ఫుటముగా తెలుసు కనుక ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించాడు. అలా పరిశీలించడానికి దేవుడు తన పరిశీలనలో ఆయనకు దొరికిన భక్తుల గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఆకాశం నుండి చూస్తున్నాడు ఆయన, నరులను పరిశీలిస్తున్నాడు ఆయన. ఈ పరిశీలించేటువంటి క్రమంలో ఆదాము మొదలుకొని నేటి వరకు ఈ మధ్యకాలంలో ప్రియమైన వాళ్ళరా, అంటే సుమారుగా ఒక 6000 సంవత్సరాల నుంచి దేవుడు వెతికేటువంటి ఈ సమయంలోనండి, లేదా ఈ క్రమంలో ఆయనకు దొరికిన వారిలో అరుదుగా దొరికినటువంటి అరుదైన వజ్రాలు లేదా అరుదైన ఆణిముత్యాలు అని చెప్పొచ్చు. ఈ అరుదైన ఆణిముత్యాలలో ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. దేవుడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూశాడు. ఎక్కడి నుంచి చూశాడు చెప్పండి? కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 14:2లో వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. ఆయన పరిశీలనలో చూసినటువంటి భక్తుడు నోవాహు గారు. ప్రేమన దేవుని పిల్లలారా, నోవాహు కంటే ముందున్నటువంటి ఈ తరాల మనుషులందరిని చూస్తున్నప్పుడు దేవునికి అందరు కూడా ఎలా కనబడుతున్నారు అని అంటే, ఏమండి, నోవాహు కంటే ముందున్నటువంటి వారిలో చెడుతనముతో నిండుకున్నటువంటి వారి యొక్క హృదయము చెడుతనంతో నిండుకొని ఉంది. జలప్రలయాన్ని, దేవుని యొక్క ఉగ్రతను మనుషుల మీదికి రాబట్టడానికి కారణం వారి యొక్క హృదయాలు చెడుతనముతో నిండుకున్నాయి గనక. ఇంతమందిని చంపడానికి గల కారణం ఏంటి? వీళ్ళందరినీ కూడా జలప్రలయములో ముంచి ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటంటే వారి హృదయం అనేది చెడుతనముతో నిండుకుంది. అందుకే దేవుని యొక్క ఆత్మ మనుషులతో ఎల్లప్పుడూ వాదించదు అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇక నుంచి ఇక మనుషులకు చెప్పడం మంచిది కాదనుకున్నాడు ఆయన. ఎందుకు మంచిది కాదు అన్నప్పుడు ప్రియులారా, హృదయం అనేది చెడుతనముతో నిండుకోపోయింది కనుక ఏ మంచి చెప్పినా, ఎంత మంచి వాక్యం చెప్పినా, మంచి అన్న దాన్ని వారికి ఎంత వివరించినా వాళ్ళు హృదయంలో ఉంచుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు. పైగా అలా మంచి చెప్పే వారిని హేళన చేయటం నేర్చుకున్నారు. మంచిని చెప్పే వారిని అవమానించటం నేర్చుకున్నారు. మంచిని చెప్పే వారిని శ్రమ పెట్టేవారిగా, బాధ పెట్టేవారిగా నేర్చుకున్నారు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. నీతిమంతుడైన నోవాహు గారు ఆయన పలుకులలో అనేకులను ఓడలోకి రప్పించడానికి ముందే తెలుసుకున్నాడు, జలప్రలయం రాబోతుంది, దేవుని ఉగ్రత మనుషుల మీదికి రాబోతుంది. పురుగులు మొదలుకొని, జంతువులు మొదలుకొని, మనుషులు మొదలుకొని, ఆస్తులు మొదలుకొని, ఇల్లు మొదలుకొని అన్నింటినీ కూడా ముంచి పారేసేటువంటి సమయం ఆసన్నమైంది. ఇదిగో నేను కట్టాను, మీరు మారుమనసు పొంది ఓడలోకి రండి అని సుమారుగా 100 సంవత్సరాలు శ్రమపడ్డాడు
నోవాహు గారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే ఆ తరంలో అందరూ కూడా దేవునికి తమ చెడుతనమే కనబడుతుందే తప్ప నీతిమంతులైన వారు ఎవరు కనబడటం లేదు. కనుక ఆయన కనుగొన్న వారిలో, ఆకాశము నుండి చూసి ఆయన కనుగొన్న వారిలో నోవాహు గారు కనబడుతున్నాడు. ఈ తరములో నోవాహు, ఈ తరములో నీతిమంతుడుగా నీవు నాకు కనబడుచున్నావు అని అన్నాడు. దేవుని పిల్లలారా, భక్తుడైన నోవాహు గారు దేవుని వైపు చూశాడు. దేవుని భయభక్తుల్లో మరి బ్రతకాలనుకున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రియులారా, ఆలోచిస్తే ప్రియులారా, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. ఎట్లయినగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతని నెరిగి ఉన్నానను అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమండి, నోవాహు కాలం అయిపోయింది. మొదటిగా హనోకు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా నీతివంతుడే, దేవునితో నడిచినవాడు. సుమారుగా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే దేవుని సన్నిధిలో గడిపాడు అని అర్థం. దేవునితో నడిచాడు అని అంటే ఆయన చెప్పినది వింటూ, ఆయన ఆజ్ఞాపించిన వాటిని పాటిస్తూ, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసాన్ని కలిగి, దేవునితో సహవాసాన్ని కలిగి నడిచాడు ఆయన. ఆ తర్వాత నీతిమంతుడైన నోవాహు గారి గురించి మనం ఇప్పుడు విన్నాం. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అబ్రహాము గారు. ఈయన గురించి మనం ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, అసలు అబ్రహాము గారిని ఎంత ప్రత్యేకపరిచిన వాడిగా మనం చాలాసార్లు విన్నాం. అబ్రహాము గారి గురించి చాలాసార్లు మనం వినే ఉంటాం. ఈ వినేటువంటి క్రమంలోనండి ఆయన గురించి మాట్లాడుతూ దేవుడు ఆయనని ఎరిగినవాడుగా ఉంటున్నాడు. ఎందుకు ఎరిగినవాడుగా అంటే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. క్రియల మూలముగా నీతిమంతుడుగా ఉన్నాడు. విశ్వాస మూలముగా నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ నీతిని జరిగించడానికి తన కుటుంబములో తన తర్వాత వచ్చేటువంటి తరము వారు కూడా నీతిని జరిగించాలి అనంటే, తరమువారు నీతిని జరిగించాలి అనంటే ముందు అబ్రహాము గారు నీతిని జరిగించేవాడిగా, నీతిమంతుడుగా, బ్రతికిన వాడిగా ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు ప్రత్యేకించి. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, అంటే తరానికి ఒకరిని దేవుడు వెతుకుతున్నాడు, కాలానికి ఒకరిని దేవుడు వెతుకుతున్నాడు. అంటే తరానికి ఒకరిని, కాలానికి ఒకరిని ఎందుకు వెతుకుతున్నాడు అని అంటే, వారి ద్వారా ఇదిగో భవిష్యత్తులో నేను వారి జీవితాలను గురించి పాఠాలుగా నేను మరి దైవ గ్రంథంలో నేను రాయిస్తాను అని అబ్రహాము గారి గురించి నేటికి మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే, ఆయన నీతిగల జీవితాన్ని, ఆయన తర్వాత ఆయన తరములో లేదా ఆయన సంతానములో మరి పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిని జరిగించాలి అన్నది దేవుని యొక్క కోరిక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ఇశ్రాయేలీలకు మూల పురుషుడు ఎవరు అన్నప్పుడు అబ్రహాము గారే. ఇశ్రాయేలీలకు మూల పురుషుడు అబ్రహాము గారు. ఇప్పుడు ఇశ్రాయేలీలకు మూల పురుషుడుగా ఉన్నటువంటి అబ్రహాము గారు ఆయన తర్వాత ఆయన ఎలాగైతే నీతిని జరిగించాడో, నీతి నియమాలను జరిగించాడో, దేవుని యందు ఎంత విశ్వాసమూలముగా మరి బ్రతికాడో, ఆ విశ్వాసాన్ని కలిగి క్రియల మూలమైనటువంటి నీతిని జరిగించడానికి తన తదనంతరం తన కుమారుడైన ఇస్సాకు గారు, అంటే వాగ్దాన కుమారుడైన లేదా వాగ్దాత పుత్రుడైన ఇస్సాకు గారు కూడా నీతిని జరిగించాడు. ఇస్సాకు గారు కానివ్వండి, ఆ వాగ్దానానికి మరి సమాన వారసులైనటువంటి ఇస్సాకు గారు కానీ, యాకోబు గారు కానీ, యాకోబు గారి సంతానంలో నీతిమంతులైన యోసేపు గారు కానీ, ఏమండి, ఎంతోమంది ఇశ్రాయేలీలలో ఎంతోమంది నీతిమంతులు ఎప్పుడు తదనంతరం తన తర్వాత నీతిని జరిగించేవారు ఉండాలి అని అబ్రహాము గారి గురించి ఇదిగో ఈయన ద్వారా
స్టార్ట్ అవుతుంది లేదా ప్రారంభం అవుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మాట మళ్ళీ చదవండి, 19వ వచనాన్ని. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను అనెను అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమండి ఈ మాట నిజంగా ఒక రోజంతా ఈ మాట మీద మనం ప్రసంగం మాట్లాడుకుంటే చాలా సబ్జెక్ట్ ఉందండి. ఎందుకంటే భవిష్యత్తు తరాలు, అబ్రహాము గారి తర్వాత భవిష్యత్తు తరాలు, లేదా ఆయన కుమారుడైన ఇస్సాకు, ఆయన కుమారుడైన యాకోబు గారు, ఆయన కుమారులైన ఇశ్రాయేలీలు, వీళ్ళందరూ కూడా చరిత్ర, చాలా చరిత్ర ఉంది. అందుకే అబ్రహాము గారు మూల పురుషుడుగా ఇశ్రాయేలీలకు మరి దేవునికి ఆకాశం నుండి చూసినప్పుడు దేవునికి కనబడిన నీతిమంతుడుగా అబ్రహాము గారు కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము గారు కనబడుతున్నాడు. ఎందుకంటే తన జీవితంలో దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చటంలో అబ్రహాము గారు చాలా ప్రయాసపడ్డాడు, చాలా శ్రమపడ్డాడు. ఎంత ఇబ్బంది అయినా దేవుణ్ణి వదలలేదు. ఆయన కోసం ఆయన చెప్పిన దాన్ని నెరవేర్చడానికి ముందుకొచ్చినటువంటి వారిలో అబ్రహాము గారు ఎక్కువగా మనకు కనబడతాడు. ప్రియమైన వాళ్ళారా, బాధ అనుభవించి కూడా బాధను భరిస్తూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వాడిగా అబ్రహాము గారు మనకు కనబడుతున్నాడు. అంటే వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచిన వారిలో అబ్రహాము గారు ఒకరు. ప్రియమైన వాళ్ళారా, ఇంకొకరిని చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, మంచి మాట. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన మరి యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవరునూ లేరు అని రాయబడిందండి. అంటే అప్పటికే ఆది కాలం, ఈ మోషే గారి వరకు ఉన్నటువంటి ఆది కాలం సుమారుగా 2000 సంవత్సరాలు. ప్రియమైన వాళ్ళారు, అంటే ఆది కాండంలో జరిగిన కాలం, ఆది కాండంలో జరిగిన కాలం 2000 సంవత్సరాలు. మోషే గారి కాలం నుంచి మలాకి ప్రవక్త వరకు, అంటే పాత నిబంధన కాలం వరకు, అవి ఒక 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన నుంచి నేటి వరకు ఉన్నటువంటి కాలం మనందరికీ తెలిసినదే. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? 2024. అంటే యేసుక్రీస్తు వారు పుట్టి వెళ్ళిపోయి 24, అంటే 2000. ఆయన వెళ్ళిపోయింది, ఆయన పుట్టింది 2024 సంవత్సరాలు. ఆయన పుట్టకముందు కూడా చరిత్ర జరిగింది కదా. ఆయన పుట్టకముందు 700 సంవత్సరాల క్రితం రాయబడిన భక్తుని జీవితమే యోబు గారి జీవితం. ప్రియమైన వాళ్ళారా, యోబు గారట భూమి మీద ఆయన ఉండేటువంటి తరానికంటే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలములో ఆయన భూమి మీద ఆయన లాంటివాడు ఎవ్వరు కూడా దేవునికి కనబడలేదు. అసలు దేవుడు మనుష్యులను ఎందుకు ఆయా తరాలలో ఒక్కొక్కరినే భక్తుడుగా ఎన్నుకుంటున్నాడు? ఆయన చూసేటప్పటికే వాళ్ళు నీతిమంతులా, లేదా దేవుని గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు నీతిమంతులా? ఆలోచించండి ఏమండి, బాగా ఆలోచిస్తే ప్రియులారా, ఆయన చూసేటప్పటికీ, లేదా ఆయన చూసేటప్పటికే వాళ్ళు నీతిమంతులా, ఆయనను తెలుసుకొని నీతిమంతులయ్యారా వాళ్ళు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చూసేటప్పటికే వీళ్ళు నీతిమంతులుగా కనబడుతున్నారు. ఒకసారి కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి
నరులను పరిశీలించిన, ఆకాశము నుండి చూసి అంటున్నాడు. కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట. దేవుడు ఆకాశంలో నుండి చూసినప్పుడు తరాలలో అంటే వేలాది మందిలో ఒక్కరు మాత్రమే దేవునికి అనుకూలముగా కనబడుతున్నారు ప్రియులారా. అందులో యోబు గారు కనబడుతున్నాడు. అంటే యోబు గారు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాడు? యథార్థవంతునుడుగా, చెడుతనమును విసర్జించిన వాడిగా, భూమి మీద ఆయన లాంటి అలా యథార్థవంతుడు ఎవ్వరు దేవునికి కనబడటం లేదు. అంతకుముందు ఉన్నారు, ఆ తర్వాత కూడా ఉన్నారేమో, కానీ ఆయన తరములో, ఆయన ఉన్న కాలంలో, యోబు గారు భూమి మీద జీవించిన ఆ కాలంలో ఆయన లాంటి వాడెవరు కనబడటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచిస్తేనండి, దేవుని యొక్క వాక్యాన్ని విని సంఘములో చేర్చబడి, సంఘములో పరిశుద్ధుల సహవాసములో సంఘములో చేర్చబడిన వారు పరిశుద్ధులందరూ కూడా ఒక చోట కూడుకున్న దాన్ని మరి పరిశుద్ధుల సహవాసం అంటారు. దీన్ని పరిశుద్ధుల సహవాసం అంటే ఒకప్పుడు ఒక్కొక్కరిని కనుగొన్న దేవుడు ఈరోజు సంఘములో ఉన్న వారందరినీ కూడా చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సౌలు గారిని చూశాడు. మంచి మనసున్నవాడే, మంచితనం ఉన్నవాడే, ఒకప్పుడు మంచితనం ఉన్నవాడే. దేవుని తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు వాటిని వెతకటానికి వెళ్ళటంలో తనకున్న మనసు దేవుడు గ్రహించాడు. అదేవిధంగా ఇశ్రాయేలీలలో అందరికంటే ఎత్తుగలిగిన వాడు, మంచి సౌందర్యం కలిగిన వాడు, మంచి బలాఢ్యుడుగా సౌలు గారు కనబడుతున్నాడండి. అలాంటి అతన్ని యొక్క కేవలము అందాన్ని చూసో, కలర్ను చూసో, హైట్ను చూసో, బలాన్ని చూసో ఆయనను కోరుకోలేదు దేవుడు. ఇశ్రాయేలీలకు సకల జనుల మర్యాద చొప్పున, సకల దేశాల మర్యాద చొప్పున వారందరూ రాజులను ఏర్పాటు చేసుకున్నారు. దేవా, మాకు కూడా రాజు కావాలని వాళ్ళు మొరపెట్టినప్పుడు, అంతకుముందు ఇశ్రాయేలీలను ఎవరు పాలించేవాళ్ళు చెప్పండి? అంతకుముందు ఎవరు పాలించేవాళ్ళు? న్యాయాధిపతులు పాలించేవాళ్ళు. అది కూడా తెలియదా? అంటే న్యాయాధిపతుల పాలనలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు అందరికీ కూడా రాజు ఎవరు అని అంటే దేవుడు. రాజు యొక్క పరిపాలనలో, దేవుని యొక్క పరిపాలనలో, ఆయన యొక్క న్యాయ విధులలో ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా. కానీ వీళ్ళేం కోరుకున్నారు? న్యాయాధిపతులను పక్కకి నెట్టేసి, ఇదిగో సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలని కోరుకున్నాడు. అలా కోరుకున్నటువంటి సమయంలో ప్రియులారా, వారి యొక్క మొరను విన్న దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఏం చేశాడు అనంటే, సౌలు గారిని చూశాడు. పోనీ సౌలు గారు మరి ఎప్పుడు కూడా యథార్థంగా ఉన్నాడా అంటే యథార్థతను పోగొట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుని యొక్క మాటను వినకపోవటమే, దేవుని యొక్క ఆజ్ఞలను వినకపోవటమే ఆయన పోగొట్టుకున్న విధానం. పోగొట్టుకున్నాడు. ఆ మాట చూస్తే ప్రియులారా, ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక, నీవు దేవుడు చెప్పిన దాన్ని గైకొనకపోతివి గనుక, యెహోవా తన జనుల మీద అతనిని దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని సౌలు గారు గైకొనకపోయాడు గనక యెహోవా జనుల మీద ఇంకొకరిని తీసుకొచ్చి రాజుగా నియమిస్తున్నాడు అని ఆ వాక్యంలో రాయబడింది. వరకు ఉన్నటువంటి రాజు ఎవరు అనంటే సౌలు గారు. సౌలు గారిని మరి నియమించిన తర్వాత, అంటే యథార్థవంతుడుగా ఆయనను కూడా కనుక్కున్నవాడే దేవుడు. ఆయనను కూడా ఆకాశం నుండి చూసి ఇశ్రాయేలీలకి ఇతను ఉంటే బాగుంటుంది అనుకొని ఆకాశం నుండి చూసినప్పుడు సౌలు గారు కనబడ్డాడు. అలా సౌలు గారు కనబడిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాడు. అలా బాగానే ఉన్నాడు. ఎప్పటి వరకు బాగానే ఉన్నాడు అని అంటే, ఈ ప్రవక్త చెప్పిన లేదా న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారు చెప్పినంత వరకు బాగానే ఉన్నాడు.
ఎప్పుడైతే దేవునికి చెప్పిన మాట తనంతట తానే సొంత నిర్ణయాలతో, అంటే సొంతంగా ఆలోచించడం ప్రారంభించాడు. అప్పటి వరకు దేవుడు చెప్పిన దాన్ని చక్కగా నెరవేర్చుకుంటూ వచ్చేవాడాయన. అలాంటిది సొంతంగా ఎప్పుడైతే ఆలోచించటం ప్రారంభించాడో దేవుని యొక్క మాట పక్కకి వెళ్ళిపోయింది ప్రియులారా. అందుకే ఆయనను తీసివేసి యెహోవా జనుల మీద, అనగా ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన వాడే దావీదు గారు. మరి దావీదు గారిని మరలా ఎన్నుకోవడానికి కారణం ఏంటి? యెషయా కుమారులలో 8 మంది ఉన్నారు కదా, ఆ 8 మందిలో 7 మందిని వదిలేసి చిట్ట చివరి స్థానంలో ఉన్న దావీదు గారిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ప్రియులారా, దావీదు గారు అడవి ప్రాంతాలలో గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఇంచుమించు వీళ్ళకు ఉన్నటువంటి వృత్తి ఏంటంటే గొర్రెల కాపర్లు. వీళ్ళు గొర్రెల కాపర్లు. యేసుక్రీస్తు వారు కూడా గొర్రెల కాపరే, అంటే మంచి గొర్రెల కాపరి అని రాయబడింది ఆయన గురించి. ఇప్పుడు దావీదు గారి యొక్క వృత్తి ఏంటంటే గొర్రెల కాపరి, గొర్రెలను కాచుకునేవాడు. అలా గొర్రెలను కాచుకునేటువంటి సమయంలోనండి దావీదు గారిని మాత్రమే ఎన్నుకోవడానికి మొదటివాడు వచ్చాడు, నాకు నచ్చలేదు అన్నాడు. రెండోవాడు వచ్చాడు, ఇతను నాకు నచ్చలేదు అన్నాడు. మూడోవాడు నచ్చలేదు, నాలుగోవాడు నచ్చలేదు. ఇలా 7 మంది నచ్చలేదు ప్రియులారా ఆయనకు. పోయేసరికి ఇంకెవరున్నారు, అందరూ అయిపోయారు కదా అని ఆలోచించేటువంటి సమయంలో ఇంకొకడు ఉన్నాడు. అతను గొర్రెలను మేపడానికి అడవిలోకి వెళ్ళిపోయాడు, పొలాల్లో తిరుగుతున్నాడు. పొలాల్లో ఎలా తిరుగుతున్నాడు అని అంటే దేవుని యొక్క పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాడు ప్రియులారా. చాలా మంచివాడు, మంచి మనసు కలిగినవాడు. అతన్ని చూశాడు, దేవునికి ఆయన కనపడ్డాడు. కానీ సమూయేలు గారు అందరినీ పరిశీలిస్తున్నాడు, దేవుడు అనుకున్న వ్యక్తి ఇతనా 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 ఇతనా. అలా సమూయేలు గారు పరిశీలన చేస్తూ ఉండగా దేవుడు వీళ్ళు కాదు అంటున్నప్పుడు ఇంకెవరో ఉన్నారు, వీళ్ళు కాదు అంటే ఇంకొకరు ఉన్నారు, ఇతను కాదు అన్నప్పుడు ఇంకొకరు ఎవరో ఉన్నారు. అలా ఆయన పరిశీలనలో దొరికినటువంటి ఆనుముత్యమే దావీదు గారు. దావీదు గారినే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, గొర్రెలను కాచుకుంటూ అడవిలో తిరుగుతున్నాడు, పొలాల్లో తిరుగుతున్నాడు. అప్పుడు ఒకసారి సింహం వచ్చింది, గొర్రెను నోట్లో పెట్టుకొని పోయింది. ఆ సింహాన్ని సైతం ఎక్కడ ఉందో కనుగొన్నాడు దావీదు గారు. ఎక్కడ ఉందో కనుగొని తన ఎక్కడెక్కడ సంచరిస్తుందో అక్కడికి వెళ్ళి ఇదిగో గొర్రెను తీసుకెళ్ళినటువంటి ఆ సింహంతో ఫైట్ చేశాడు, పోరాడాడు. సింగల్గా వెళ్ళి మరి సింహంతో పోరాడటానికి ఆయనకున్న బలం ఏంటి అసలు? నా నడక, నా మాట, నా పాట, నా ఆలోచన అన్ని దేవుడై ఉండగా నాకెందుకు భయం? నేను అడవి మార్గంలో తిరిగినా, ఒంటరిగా ఉన్నా, నాకు ఎవరు సహకారం లేకపోయినా నా యెహోవా నాకు తోడున్నాడు, నా దేవుడు నాకు తోడున్నాడు అన్న ధైర్యం దావీదు గారికి ఎక్కువ. మరి గొర్రెల మందలో ఒక్కదానిని తీసుకువెళ్ళినటువంటి సింహం గురించి, ఆ గొర్రె గురించి ఆలోచిస్తున్నాడు. కానీ మిగిలిన ఈ గొర్రెలన్నింటినీ మురుకడు కాపాడుకోవాలి కదైనా. ఒక చోట పెట్టాడు, అన్నింటిని ఒక చోట పెట్టాడు. ఎత్తుకపోయిన గొర్రె గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడు. ఆ నోటిలో ఉండేటువంటి గొర్రెను విడిపించి, ఏమండి, సింహంతో పోట్లాడి సింహాన్ని చంపేసి గొర్రెను తీసుకొచ్చి మందలో కలిపేశాడు. అంటే న్యాయం చేసేటువంటి వారిలో ఈ మనసుంది అని అంటే, గొర్రెల మీదనే ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెను కాపాడుకొని వచ్చి మందలో కలపడానికి ఇంత త్యాగాన్ని చేసిన దావీదు మనసును దేవుడు గ్రహించాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఒక గొర్రె కూడా నశించకూడదు. ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదా? పోకూడదు. అందుకే అక్కడ ఉన్నటువంటి గొర్రెను, సింహపు నోటిలో ఉండేటువంటి ఆ గొర్రెను తీసుకొచ్చి మందలో కలిపాడు ప్రియమైన వాళ్ళారా. మరలా గొర్రెలు కాచుకుంటూ ఉంటుంటే ఇంకొకసారి ఎలుగుబంటి తీసుకెళ్ళింది. ఈసారి ఎలుగుబంటి తీసుకెళ్ళింది ఒక గొర్రెను. ఎలుగుబంటి తీసుకెళ్తే ఎలుగుబంటి దగ్గరికి కూడా వెళ్ళాడు. ఏమంటే మీకు అర్థమవుతుందా? ఎలుగుబంటన్నా సింహం అన్నా చాలా చాలా బలమైనవండి. ఎంత బలమైనవంటే అవి తలుచుకుంటే మనుషులను సైతం
జంతువులను సైతం చీల్చి చెండాడతాయి. అంత భయంకరమైన క్రూర మృగాలు రెండు. బలమైనవి. వెలుగుబంటి అన్నా సింహం అన్నా రెండు మంచి బలమైనవి. అలాంటి బలమైన వాటిలో నుండి, క్రూర మృగాలైనటువంటి వాటిలో నుండి, వాటి నోటిలో నుండి గొర్రెలను తీసుకొచ్చి మరి మందలో కలుపుతున్నాడు ఇతడు. దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశం నుండి చూస్తున్నాడు. అంటే ఆయనకు నచ్చిన వారు కనబడటానికి ఆయన తేరు చూస్తాడు. ఎందుకంటే మరి వెతికేవారు, దేవుణ్ణి వెతికేవారు ఎలా ఉంటారు అని అంటే వివేకం కలిగిన వారు అయి ఉంటారు. వెర్రి వాళ్ళు కాదు దేవుని వెతికే వాళ్ళంటే. ఏమండి? వెర్రి బాగులలో అని కాదు. దేవుణ్ణి వెతికేవారు మంచి జ్ఞానవంతులై ఉంటారు. ఆయన వెతికిలాటలో, ఆయన వెతుకులాటలోనండి వివేకము కలిగిన వారి అయినటువంటి ఈ భక్తులందరూ తరాన్ని బట్టి ఒకరు కనబడుతుంటే దావీదు గారి కాలంలో దావీదు గారు కనబడ్డారండి. దావీదు గారు కనబడినప్పుడు ఇదిగో ఇతనే నేను కోరుకున్నది అని కోరుకున్నాడు. ప్రియమైన వాళ్ళారు, ఒకసారి ఆ మాటలు కూడా చదువుకుందామండి. అదే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34 నుంచి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పాను. ఏమండి? అంటే సింహంతో పోరాడినప్పుడు సింహం నుండి కాపాడింది దేవుడు అని అన్నాడు. ఎలుగుబంటితో పోరాడుతున్నప్పుడు ఎలుగుబంటి చేతిలో నుండి తన నోటి నుండి కాపాడింది దేవుడే అన్నాడు. ఎలాగైతే ఆ రెండింటి నుంచి దేవుడు నన్ను కాపాడాడో, నేను ఈ ఫిలిస్తీయుని మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ఫిలిస్తీయుని చేతిలో నుండి, వాటి నుండి ఎలాగైతే కాపాడాడో మళ్ళీ నన్ను అతని చేతిలో నుండి రక్షిస్తాడు అని అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నేను వెళ్తాను అన్నప్పుడు ఇదిగో ఏమో చాలా ధైర్యం ఉంది అని దావీదు గారిని మరి భుజం తట్టి ఏమండి సౌలు గారు పంపించాడు. అలా పంపించిన తర్వాత యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఫిలిస్తీయుని ఒకే దెబ్బతో కొట్టాడు. పడిపోయిన వెంటనే అతని ఖడ్గం తీసుకొని తలను మొండెమును వేరు చేశాడు. ఏమండి? తలను నరికేసి తలను మొండెమును వేరు చేసేసాడు దావీదు గారు. అంటే అతని యొక్క త్యాగాన్ని, అతని యొక్క మరి ఆ సాహసాన్ని చూసినటువంటి దేవుడు, నా జనుల మీద ఇతను ఉంటే చాలా బాగుంటుంది అని కోరుకున్నాడండి. ఆయన చాలా బాగుంటుందని కోరుకున్నాడు. యుద్ధాలు చేశాడు, దేవుని మహిమపరిచాడు. యుద్ధాలు చేశాడు, దేవుని గణపరిచాడు. దేవుని యుద్ధము యెహోవాదే అంటాడు. ఈయన యుద్ధం చేస్తాడు, గెలుస్తాడు. కారణం ఏంటంటే ఆయన తరపున ఎవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, తరాన్ని బట్టి దేవునికి నచ్చిన వాళ్ళు ఆకాశంలో నుండి చూసినప్పుడు కనబడుతున్నారు. ఇదిగో మరి దేవునికి నచ్చే విధంగా ఉండాలి అని అంటే ఈ తరములో మనం ఎలా ఉండాలి? లేదండి క్వశ్చన్ ఈరోజు. దేవుని యొక్క వెతుకులాటలో ఆయనకు దొరికే భక్తులుగా మనం ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి అని అంటున్నాడు అని అంటే మనం పాపులమే, దేవునికి మరి వ్యతిరేకులమే, విరుద్ధంగా బ్రతికిన వాళ్ళమే. అయినప్పటికీ దేవుడు మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ఎన్నుకున్నాడు గనక మనల్ని కూడా ఆకాశంలో నుండి చూశాడు. పరిశుద్ధుల సహవాసంలో పరిశుద్ధ సంఘముగా మనం కూడుకోవటం దేవునికి చాలా ఇష్టం. ఈ ఇష్టమైన కార్యంలో మనల్ని కూడా చూస్తున్నాడు. మనం ఎలా ఉండాలి ఆయన కోరుకున్నాడు అని అంటే చివరిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13-14 వచ్చిన ప్రియులారా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
నిత్యము భయభక్తు కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, కఠినమైన వారిని మనం చూస్తుంటాం. అతను చాలా కఠినస్తుడండి అంటుంటాం, ఆమె చాలా కఠినస్తురాలండి అంటుంటాం. అసలు ప్రియులారా, మన హృదయము కాఠిన్యముతో బండబారినప్పుడు దేవుని యొక్క మాట చేత మెత్తని హృదయంగా మార్చేది దేవుని యొక్క మాటే ప్రియమైన వాళ్ళారా. మరి తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఇంకా అనేకమైన తప్పులు చేసేదానికంటే ఉన్న తప్పును దేవుని సన్నిధిలో దేవుని ఎదుట క్రీస్తు ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుని యొక్క కనికరం వస్తుంది కదా మనందరికీ. ఆయన వెతుకులాటలో మారు మనసు పొందిన వారు కనబడాలి ప్రియమైన వాళ్ళారా. ఆ వ్యక్తే దేవుడు వెతికిన మనిషి. తరాను బట్టి దేవుడు వెతికిన మనుషులలో మనందరం కూడా ఉండాలి అని అంటే మనం చేసిన దాన్ని దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర కూర్చొని ఇదిగో మనం చేసిన దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే, దాన్ని విడిచిపెడితే ఏమవుతుందట? కనికరం అన్నాడు. 14లో ఏమన్నాడు? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును. వాక్యాన్ని విన్న తర్వాత సున్నితమైన హృదయాన్ని సంపాదించుకోవాలి ప్రియులారా. మెత్తని హృదయాన్ని మనం సంపాదించుకోవాలి. తగ్గి బ్రతికితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగ్గి బ్రతికితే దేవుడు ఒక స్థానంలో మనల్ని పెడతాడని దేవుడు తన వెతుకులాటలో ఆయన చూస్తున్నటువంటి వారిలో మనం ఉండాలని మనం కోరుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. చూసారా, దావీదు గారు నచ్చాడు, సౌలు గారు నచ్చాడు, ఏమండి, యోబు గారు నచ్చాడు, అబ్రహాము గారు నచ్చాడు, నోవాహు గారు నచ్చాడు. ఆయన వెతుకులాటలో ఆయనకు దొరికిన మనిషి ప్రియమైన వాళ్ళారా. అదే ఆయన వెతుకులాటలో మనం కూడా ఆయనకు దొరికిన ఒక ఆనుముత్యంగా, దేవుని చేతికి దొరికిన ఒక వజ్రముగా ఆయనకు వెతికిన వారిగా ఉండాలి అని అంటే మనము కూడా కఠిన హృదయాన్ని తీసేసుకొని నిత్యము భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు అని ఆయన అన్నాడు అని అంటే, ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉంటే దేవుని వెతుకులాటలో ఇదిగో మనం కూడా ఆయన చేతికి దొరికిన ఆనుముత్యముగా ఉంటాం. అలా ఉండాలని దేవుని యొక్క వెతుకులాటలో మనం కూడా ఆయన వెతుకులాటలో మనం ఆయనకు దొరికే వారిగా మనం భూమి మీద బ్రతకాలని ప్రేమతో మనం చేస్తూ మన హృదయ కాఠిన్యాన్ని లేదా బాల్యం నుండి ఉన్న ఆ చెడుతనాన్ని విసర్జించి యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, నీతిని జరిగించే వారిగా వాక్యాన్ని విన్న మనమందరం కూడా ఉండాలి అని ప్రేమపూర్వకంగా మీ అందరికీ దేవుని యొక్క మాటల చేత హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.